శ్రీమద్భగవద్గీత సాంఖ్యయోగము. యుద్ధమునందు విముఖుడైన అర్జునునికి ధైర్యము చెప్పిన శ్రీకృష్ణ పరమాత్మ సాంఖ్యయోగం యొక్క విశిష్టతను వివరించాడు. యుద్ధము చేయుట క్షత్రియ వీరుడైన అర్జునుని ధర్మమని బోధ చేశాడు. నిష్కామ కర్మ యొక్క అర్థమును వివరించి చెప్పిన భగవానుడు అర్జునుని స్థితప్రజ్ఞుడోకమని పలికి స్థితప్రజ్ఞుని యొక్క లక్షణములను విశదీకరించి 2వ అధ్యాయమైన సాంఖ్యయోగమును ముగిస్తున్నాడు. అర్జున ఉవాచ స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్తస్య కేశవ స్థితదీః కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. అర్జునుడు శ్రీకృష్ణునితో ఇలా అంటున్నాడు: కేశవ, పరమాప్త ప్రాప్తి నందిన స్థితప్రజ్ఞ యొక్క లక్షణములు ఏవి? అతడు ఎట్లు భాషించును, ఎట్లు ఉండును, ఎట్లు సంచరించును? ఆత్మజ్ఞాని అయినవాడు ఇంద్రియ నిగ్రహము కలిగి దృశ్య ప్రపంచంలోని ఆకర్షణలకు లోబడక సమాధి స్థితి యందు ఆత్మానుభూతిని పొందుతూ ఉంటాడు. అతడు పరమాత్మని తన ఆత్మయందే దర్శిస్తూ ఉంటాడు. అయితే కొందరు తాము యోగులమని దంభములు పలికెదరు. అటువంటి వారు నిజమైన యోగియా లేక యోగత్వం నటిస్తున్నారా అన్న విషయం తెలుసుకోవాలనన్న వారి యొక్క వచనంలోని భావము, వ్యవహారరహిత కాలమందు వారి స్థితి, వారి ఆచరణను బట్టి గ్రహించవచ్చు. అజ్ఞాని చేయు ప్రతి పనిలో అపవిత్రత తమోరజస్సులు గోచరిస్తూ ఉంటాయి. స్థితప్రజ్ఞుని యందు శాంతి, పవిత్రత, దైవత లక్షణములు ముఖమునందు వర్చస్సు స్పష్టంగా కానవస్తాయి. వీరి మధ్య భేదాన్ని సులభంగా గుర్తించడానికి లక్షణములను బట్టి స్థితప్రజ్ఞుని సామాన్యులు, లోకులు గుర్తించి అతని మార్గమును అనుసరించుటకు భగవానుకు అర్జునుడు సంధించిన ప్రశ్న ఇది. శ్రీ భగవానువాచ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. అర్జున, ఎవరు మనస్సునందలి కోరికలను పూర్తిగా త్యజింతురో, ఆత్మ ద్వారా ఆత్మయందే సంతుష్టులగుచుందురో అట్టివారు స్థితప్రజ్ఞులను వెడెదరు. ఆత్మానుభూతిని అందుకొనుటకై ఎప్పుడు సక్రమమైన సాధన చేయుదురో అప్పుడే యోగ్యుడైన అట్టివానికి ముక్తి కరతలామలకం అని చెప్పబడింది. ఆ సాధన ఏ విధంగా ఉండాలి? కోరికలన్నింటినీ సంపూర్ణంగా వదలనిచో అటువంటి సాధన నిరుపయోగం. వాసన, అగ్ని, రుణము, రోగము, శత్రువు, రాగము, వైరము, విషము మొన్నగునవి శేషించి ఉన్నంతవరకు, పోనంతవరకు మనసునకు శాంతి లభింపదు. రాగద్వేషజనితమైన కోరికలను వాసనలు అంటారు. లభ్యము కాని దాని కొరకై ఆరాటపడు భావం స్పృహ. లభ్యం కానిదని తెలిసి దాన్నే కోరుట ఇచ్ఛ. ఉన్నదానిని ఇంకనూ వృద్ధి చేసుకోవాలన్న కోరికను తృష్ణ అందురు. దృశ్య విషయములందు ఆసక్తి మారుమూల దాగి ఉన్నా, వాటి యందు కోరిక ఏ కొంచెం మిగిలి ఉన్నా ముక్తి లభింపదు. సమస్త వాంఛ యొక్క సంపూర్ణ త్యాగమే జీవన్ముక్తికి మార్గం. ఆ క్రమంలో ఆత్మవిచారణ, వివేకము, వైరాగ్యము మొదలగునవి ఉపకరణములుగా ఉపయోగించుకోవచ్చు అంటున్నాడు భగవానుడు. ఆనందం అనేది బయట దొరికేది కాదు. అది ఎవరికి వారి ఆత్మయందే లభ్యం. అటువంటి ఆనందమును అనుభవించవలనన్నా వాసనారాహిత్యం అవసరం. హృదయమందున్న మెల్లములు తొలగినప్పుడు స్వతసిద్ధముగా ఉన్న ఆనందమును జీవుడు అనుభూతి చెందుతూ ఉంటాడు. ఆ విధంగా కోరికలను సంపూర్ణంగా విడనాడి ఆత్మానందమును అనుభవించువాడు స్థితప్రజ్ఞుడని భగవానుడు తెలియజేస్తున్నాడు. దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే. దుఃఖములకు కృంగనివాడు, సుఖములు వచ్చిన పొంగిపోనివాడు, రాగము, భయము, క్రోధము వీడిన మననశీలుడు స్థితప్రజ్ఞుడనబడును. స్థితప్రజ్ఞుని యొక్క మరికొన్ని లక్షణములు ఈ శ్లోకమునందు చెప్పబడుతున్నాయి. స్థిరబుద్ధి కలిగిన మనుజుని అంతరంగమున ఉద్వేగ స్థితి ఉండదు. దుఃఖము వచ్చి పైన పడినా అతడు విచలితుడు కాడు. సుఖదుఖములు రెండిటి యందు అతడు సమబుద్ధిని కలిగి ఉంటాడు. స్థిరబుద్ధి గలవాని వాక్కు కూడా అతడి అంతరంగమునకు అనుగుణమై ఉంటుంది.
ఇవి స్థిరబుద్ధి గలవాని లక్షణములు. జనకుని ఆస్థానమునున్న సుఖముని వైభోగములను ఆశింపక బాధలందు కలతనొందక స్థితప్రజ్ఞుడని అనిపించుకున్నాడు. ఈశావాస్యోపనిషత్నందు కూడా తత్రకో మోహ కశోక ఏకత్వమనుపశ్యత అని ఆత్మజ్ఞానికి శోకమోహాదులు రాగభయ క్రోధాదులు ఉండవని వచింపబడింది. దుఃఖాదులు జ్ఞానిని లవలేశమైనా కదపచాలవని వశిష్ఠమునీంద్రుడు రామచంద్రునికి బోధ చేశాడు. ముని అనగా మననము చేయుచుండువాడు. మననశీలురే స్థితప్రజ్ఞత్వమును పొందగలరు. దుఃఖం అనేది 3 విధములు. అది ఆధ్యాత్మికము, ఆది భౌతికము, ఆది దైవతము. మనస్సునకు దేహమునకు సంబంధించినవి ఆధ్యాత్మికములు. అవి శోక మోహ భయ రోగములు మొదలగునవి. ఇతర ప్రాణుల వల్ల కలుగు దుఃఖము ఆది భౌతికము. ఇక భూకంపములు, వరదలు, పిడుగులు మొదలగునవి ఆది దైవికములుగా చెప్పబడుతున్నాయి. యః సర్వత్రానభిస్నేహ తత్తత్ప్రాప్య శుభాశుభాం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. దేనియందును మమతాసక్తులు లేనివాడు, అనుకూల ప్రతికూల పరిస్థితుల్లో హర్షద్వేషములకు లోనుగానివాడు స్థితప్రజ్ఞుడు. ఆసక్తి అనేది కామక్రోధాది వికారములకు మూలం. ఆసక్తి లేనప్పుడు వికారములకు ఏమాత్రమూ తావుండదు. ముక్తిని పొందుటకు, స్థితప్రజ్ఞతను సాధించుటకు జాతి మత వయో లింగ వర్ణ వివక్షతలు చూపబడలేదు. ఒక్కొక్కప్పుడు జ్ఞాని అయిన వానికి కూడా దైవికముగా ప్రియాప్రియములు సంభవించవచ్చు. అయినను అతడు పర్వతం వలె చెలింపక స్థిరముగా ఉండును. ఇది స్థితప్రజ్ఞతకు చిహ్నం. యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. కూర్మము తన అంగములను అన్ని వైపుల నుండి లోనికి ముడుచుకున్నట్లుగా ఇంద్రియములను విషయాదుల నుండి అన్ని విధములా ఉపసంహరించుకునే పురుషుని బుద్ధి స్థిరముగా ఉన్నట్లు భావించవలెను. ఇంద్రియ నిగ్రహము అత్యంత ఆవశ్యకమని దానికి చక్కని ఉపమానముగా తాబేలు తన అన్ని అంగములను చిన్న అలజడికి కూడా లోనికి మరల్చున్నట్లు పురుషుడు ఇంద్రియములను అన్ని వైపుల నుండి నిగ్రహించవలనని ఇక్కడ చెప్తున్నారు. ఇంద్రియ నిగ్రహం అత్యంత ఆవశ్యకమని దానికి చక్కని ఉపమానముగా తాబేలు తన అన్ని అంగములను చిన్న అలజడికి కూడా లోనికి మరల్చున్నట్లు పురుషుడు ఇంద్రియములను అన్ని వైపుల నుండి నిగ్రహించవలనని ఇచట చెప్పబడింది. ఏ ఒక్క ఇంద్రియమును వదిలివేసినా ఆత్మయందు అంతర్ముఖులు కాలేరని, అంగములను లోపలికి తీసుకుని తాబేలు ఎంత స్థిరంగా ఉంటుందో సాధకుని బుద్ధి కూడా అదేవిధంగా స్థిరముగా ఉంచుకునవలనని, ఇంద్రియములను వశమునందుంచుకున్న వాని మనస్సు బుద్ధి ఇతర విషయముల వెంట పరుగులు తీయలేదని భగవానుడు పలికాడు. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవజ్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. ఇంద్రియముల ద్వారా విషయములు గ్రహింపన వాని నుండి ఇంద్రియార్థములు మాత్రం వైదొలగను, కానీ వాటిపై ఆసక్తి లేక వాసన మిగిలి ఉండును. పరమాత్మ సాక్షాత్కారమైన వాని నుండి ఆ ఆసక్తి కూడా తొలగిపోవును. ఆహారమును త్యజించిన జిహ్వేంద్రియము నివృత్తమగును. శబ్దస్పర్శ రూపగంధములు అట్లే ఉండి నివృత్తి కావు. తాబేలు వలె ఇంద్రియములను విషయముల నుండి మరల్పవచ్చు, కానీ వాటిపై ఆసక్తి అట్లే నిలిచి ఉండును. జన్మ జన్మల నుండి వచ్చుచున్న వాసనలు చిత్తమును ఉండిపోవును. వాసనాక్షయము కావాలనన్నా లేక సమూలముగా తొలగవలనన్నా ఆత్మను దర్శించవలెను. వాసనాక్షయంచే తత్వజ్ఞానము, తత్వజ్ఞానముచే వాసనాక్షయము సిద్ధించునని చెప్తారు. అందుచేత వాసనాక్షయమును తత్వజ్ఞానమును రెండింటినీ ఏకకాలమును అభ్యసింపవలనని శాస్త్రములలో వ్యక్తము కాబడిన అభిప్రాయం. ఆత్మసత్యం జగన్మిథ్య అను దానిని అనుభూతమనర్చుకొనవలెను. క్రమముగా ఇంద్రియార్థముల యందు ఆసక్తి సన్నగిలి వాసన అనేది దానంతటా అదే నశించిపోవును. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాధీని హరంతి ప్రసభం మనః.
అర్జున, ఇంద్రియములు మిక్కిలి శక్తివంతమైనవి. ఏలనన ఆత్మానందము కొరకు ప్రయత్నించు విద్వాంసుడైన మనుజుని మనస్సును కూడా అవి బలాత్కారముగా లాగికొని పోవును. ప్రతి మనిషిలోనూ ధర్మమునకు అధర్మమునకు ఎంతో కొంతమేర యుద్ధం జరుగుతూనే ఉంటుంది. అయినా ఇంద్రియములు బలమైనవి కనుక అవి ఎటువంటి వారిని తమ వైపుకు లాక్కొనుటకు లేదా ఆకర్షించుటకు ప్రయత్నించుతుందని అవి అతడిని స్థిరంగా ఉండనీయవని ఈ శ్లోకం చెప్తోంది. విద్వాంసుని మనస్సును కూడా ఇంద్రియములు హరించి వేయగలిగితే ఇక సామాన్యుని సంగతి ఏమిటి? అటువంటి సందర్భంలో విద్వాంసుడైన మనుజుని మనస్సును ఇంద్రియములు బలాత్కారముగా మరలించగలవు అని చెప్పినా ఎవ్వరూ భయపడవలసిన అవసరం లేదని, తమకున్న సాధనం అనగా దైవీ సంపత్తిని ఇంకనూ తీవ్రము చేసి శత్రువును ఎదుర్కొనవలనని భగవానుడు ఉపదేశిస్తున్నాడు. తాని సర్వాణి సంయమ్య యుక్తాసీతమత్పరః వసేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. కనుక సాధకుడైన వాడు ఇంద్రియములను వశమునందుంచుకొని మనస్సును పరమాత్మయందు లగ్నము చేసి మత్పరాయణుడై ధ్యానమునందు కూర్చునవలెను. ఏలనన ఇంద్రియములు వశమునందున్నప్పుడే బుద్ధి స్థిరముగా ఉండును. మనస్సు ఇంద్రియములు వశములో లేని వాని బుద్ధి స్థిరముగా ఉండజాలదు. ఏ ఒక్క ఇంద్రియమును విడిచిపెట్టినా ఏకాగ్రతకు సమాధి స్థితికి భంగం ఏర్పడుతుంది. ఇక్కడ అవసరమైనవి 2 సాధనలు. అవి సమస్త ఇంద్రియములను వశమునందుంచుకొనుట, మనస్సును భగవంతుని యందు అనగా ఆత్మయందు లగ్నమనర్చుట, దృశ్యమును నిరోధించుట, దృక్స్వరూపమును ఆశ్రయించుట 2 ముఖ్యమే. రెండవ దానికి ఆత్మయందు నిలకడ అవసరం. శ్రీకృష్ణుడు మత్పరః అని అన్నప్పుడు ఆత్మయందని గ్రహింపవలెను. మన హృదయములందు శ్రీకృష్ణ పరమాత్మ దివ్యమంగళ విగ్రహం నిండి ఉంది. క్రమంగా భగవానుడు ఆత్మరూపమున తమయందే కలడని అర్థమైనప్పుడు దృష్టి ద్వైతము నుండి అద్వైతమునకు, సగుణము నుండి నిర్గుణమునకు మారగలదు. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. విషయ చింతన చేయువానికి ఆ విషయములందు ఆసక్తి ఏర్పడును. ఆ ఆసక్తి వలన విషయము పొందవలనన్న కోరిక తీరనప్పుడు క్రోధము సంభవించును. విషయ చింతన ఎంత అనర్థమునకు దారితీయనో చెప్పబడుతోంది. ఏదేని ఒక వస్తువుని గురించి ఆలోచించడం మొదలుపెడితే దానిపై వ్యామోహం కలిగి అది కోరికగా మారుతుంది. ఆ కోరిక తీరనిచో అది క్రోధమునకు దారితీస్తుంది. దాని పేరే కామం. కామం చాలా పాపిష్టిది. అది మనుజుని అధోగతి పాలు చేస్తుంది. అందువలన కామాన్ని మొగ్గగా ఉన్నప్పుడే తుడిచివేయాలి. ధ్యానం అనేది అందరూ అభ్యసించినదే. కానీ ఆ ధ్యానం దృశ్య విషయంలో లగ్నమై భగవంతుని ధ్యానించట్లేదు. ఇదే భేదం. ధ్యానమునకు అవసరమైన ఏకాగ్రత, విషయభోగములపై అనాసక్తత ఇవి అలవడిన నాడు జ్ఞానము సిద్ధించినట్లో సందేహమే లేదు. క్రోధాద్భవతి సమ్మోహ సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. అట్టి క్రోధము వలన వ్యామోహము జనించును. దాని ప్రభావమున పురుషుడు బుద్ధిని కోల్పోవును. బుద్ధి నశించిన నాడు అతడు తన స్థితి నుండి పతనమగును. కోరిక, క్రోధము అనేవి మిత్రుల వంటివి. కోరిక తీరనప్పుడు క్రోధం రంగప్రవేశం చేస్తుంది. క్రోధము జనించిన మనుష్యుడు యుక్తాయుక్తములు మరిచిపోతాడు. స్మృతి నశించి పర్యవసానంగా బుద్ధిని కోల్పోతాడు. బుద్ధి చెడిన నాడు పతనమైపోతాడు. క్రమంగా అతడి వ్యవహారిక జీవితంలో కటుత్వము, కఠినత్వము, పిరికితనము, హింస, ప్రతిహింస, దైన్యము, జడత్వము, మూఢత్వము మొదలగు అవగుణములు చేరతాయి. విజ్ఞుడైన వాడు ఈ విషయములను గుర్తెరిగి మనస్సు విషయముల వైపు పరుగు తీయకుండా జాగ్రత్త వహించాలి. రాగద్వేష వియుక్తైస్తు విషయాన్ ఇంద్రియైశ్చరన్ ఆత్మవశ్చే విధేయాత్మా ప్రసాదం అధిగచ్చతి.
అంతఃకరణమును వశములో ఉంచుకొనిన సాధకుడు రాగద్వేషరహితుడై ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహించుచున్నను మనశ్శాంతిని పొందగలడు. సాధకుడైన వానికి దేహ సంరక్షణార్థమై తీసుకుని ఆహారము, ఆచరించు శాస్త్రవిహితములైన కర్మల వలన అతడి మనశ్శాంతికి, జ్ఞానాన్వేషణలోని అతడి సాధనకు ఏ విధమైన భంగము వాటిల్లదు. రాగద్వేషములతో కూడియున్న విశృంఖలములైన ఇంద్రియములను అదుపులో ఉంచుకున్న అతడు తన అధీనములో ఉండి గమ్యస్థానం చేర్చు అశ్వముల వలె లక్ష్యమును సాధించగలడు. అందుచేత శరీరయాత్రా వ్యవహారముల వలన ఏకాగ్రత చెడదు. ఇంద్రియములు అధీనములో ఉండవలనే గాని వాటికి దాసులు కారాదు. ఆ విధంగా శాంతిని పొందుటకు ఇంద్రియములు వశములో ఉండుట అత్యంతావశ్యకము. ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్నచేతసో హ్యాసు బుద్ధి పర్యవతిష్టతే. మనఃప్రసన్నత పొందిన మనుజుని దుఃఖములు నశించును. అటువంటి కర్మయోగి యొక్క బుద్ధి విషయముల నుండి వైదొలగి పరమాత్మయందు స్థిరమగును. ఆధ్యాత్మిక, ఆదిదైవిక, ఆదిభౌతికములను దుఃఖములు మనుజులకు ప్రాప్తిస్తూ ఉంటాయి. అటువంటి దుఃఖముల నుండి విముక్తి, ఆనందము అనేవి ప్రతి జీవి కోరుకునేవి. ఇవి సిద్ధించినప్పుడు దర్పణమునందు ప్రతిబింబించు వస్తువు వలె అంతఃకరణ శుద్ధి గలవాని చిత్తమును ఆత్మ ప్రకాశిస్తుంది. ఉత్తమ జ్ఞాన విచారణచే ఏర్పడిన నిర్మల చిత్తమే మోక్షమని వశిష్ఠగీత అని చెప్పబడింది. దుఃఖరాహిత్యము, ఆనందప్రాప్తి అనేవి ప్రతి జీవి ప్రయత్నపూర్వకంగా సాధించవలసినవే. నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావనా నచాభావయతః శాంతి అశాంతస్య కుతః సుఖం. ఇంద్రియములు, మనస్సు వశమునందుండని వాని యందు నిశ్చయాత్మక బుద్ధి ఉండదు. అట్టి అయుక్తుడైన వాని మనస్సునందు ఆస్తిక భావమే కలగదు. తద్భావనాహీనుడైన వానికి శాంతి సమకూరదు. శాంతి లేని వానికి సుఖము ఎలా లభిస్తుంది? కంటికి కనిపించు వస్తువులయందు, విషయ భోగములందు లభించు సుఖం వాస్తవ సుఖం కాదు. అది క్షణికం మరియు దుఃఖమిశ్రితం. పరిపూర్ణ సుఖమును పొందవలనన్న చిత్తమునందు శాంతి అవసరం. నశ్వరమైన ప్రాపంచిక పదార్థములు తలుచుట వలన శాంతి లభింపదు. ఒకవేళ లభించినా అది నిలువదు. మనస్సు నిర్మలుగా ఉంచుకున్నప్పుడే ఆత్మచింతన, వివేకము ఉత్పన్నమవుతాయి. దృశ్యవాసన లేకుండా ఉన్నప్పుడే బుద్ధి నిర్మలమవుతుంది. ఇంద్రియ నిగ్రహం వల్లే, మన సంయమం వల్లే ఆత్మచింతన సాధ్యం. అందుచేత ఆనందమునకు, సుఖమునకు ఇంద్రియ నిగ్రహమే హేతువు. ఇంద్రియాణం హి చరతాం యన్మనోనువిధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి. నీటిపై తేలుచున్న నావను గాలి త్రోసివేసినట్లు ఇంద్రియార్థములందు సంచరించు మనస్సు ఏ ఒక్క ఇంద్రియముతో కూడుకున్ననో ఆ ఇంద్రియమే నిగ్రహం లేని వాని బుద్ధిని, అతడి విచక్షణాశక్తిని హరించివేయును. సాధకునకు ఇంద్రియార్థములందు విరక్తి అవసరం. ఎందుకంటే మనస్సు ఏ ఒక్క ఇంద్రియమును అనుసరించినా ఆ ఇంద్రియం వానిని పతనమనర్చును. తుఫాను సమయమును వీచుగాలి నావను ఎలా గమ్యము నుండి తప్పించి వేయునో అలాగే మనస్సు వెన్నంటి ఉండి ఇంద్రియం మనుష్యుని దైవ మార్గము నుంచి మరల్చివేసి సంసార సాగరమును కూలద్రోయును. సాధకునకు ఇంద్రియార్థములందు విరక్తి అవసరం. ఎందుకంటే మనస్సు ఏ ఒక్క ఇంద్రియమును అనుసరించినా ఆ ఇంద్రియం వానిని పతనమనర్చును. తుఫాను సమయమును వీచుగాలి నావను ఎలా గమ్యము నుండి తప్పించి వేయునో అలాగే మనస్సు వెన్నంటి ఉండి ఇంద్రియం మనుష్యుని దైవ మార్గము నుంచి మరల్చివేసి సంసార సాగరమును కూలద్రోయును. ఒక్క ఇంద్రియం యొక్క ప్రభావమే ఇలా ఉంటే మరి మనస్సు పంచేంద్రియములను అనుసరించ మొదలు పెడితే ఇంకా చెప్పేది ఏముంది? ఇంద్రియములు బుద్ధి అనే నౌకని పరమాత్మ నుండి మరల్చి భోగానుభవముల కొరకే ఆలోచింపజేస్తాయి. పాపముల యందు ప్రవృత్తిని పెంచి పతితునిగా చేసివేస్తాయి. అందుకే మనసుకు శిక్షణ ఇచ్చి దానిని ఇంద్రియముల వెంట పరుగులు తీయకుండానట్లు చూసుకోవాలి. తస్మాదస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. కనుక అర్జున, ఇంద్రియములను, ఇంద్రియార్థముల నుండి అన్ని విధములుగా పూర్తిగా నిగ్రహించిన మనుజుని యొక్క బుద్ధి స్థిరముగా ఉంటుంది.
మోక్షము కొరకై చేయు సాధనయందు ఇంద్రియ నిగ్రహమునకు ప్రముఖ స్థానం ఇవ్వబడింది. దుఃఖరాహిత్యము ఆనందప్రాప్తి గమ్యముగా గలవారు ఏ విధముగానైనా ఇంద్రియములను సంపూర్ణముగా నిగ్రహించాలని భగవానుడు చెప్తున్నాడు. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ యస్యాం జాగృతి భూతాని సా నిశా పశ్యతో మునేః. పరమానంద ప్రాప్తి యందు స్థితప్రజ్ఞుడైన యోగి మేల్కొనియుండును. ఆ సమయం ఇతర ప్రాణులన్నింటికీ రాత్రితో సమానం. అశాశ్వతములైన ప్రాపంచిక సుఖముల కొరకు ప్రాకులాడుచూ ప్రాణులన్నీ మేల్కొనియుండు సమయం పరమాత్మతత్వం ఎరిగిన మునికి అది రాత్రితో సమానం. జ్ఞానుల అజ్ఞానుల అనుభవముల మధ్య రాత్రింబవళ్ల వలె విలక్షణమైన వ్యత్యాసం ఉంది. ఇచట రాత్రింబవళ్ళు అనగా సూర్యోదయమునకు ముందు తర్వాత అని కాదు. అది మనుజుల వివేక అవివేకములతో చూచు దృష్టి, వారి భావనలతో కూడుకున్నది. అజ్ఞానులకు ఏది రాత్రో అది జ్ఞానులకు పగలు. పరమార్థమును పొందు విషయములు అజ్ఞానులకు తెలియవు. తెలుసుకోవాలన్న ఆలోచన కూడా ఉండదు వారికి. ఆత్మ, దైవము, ఆత్మానుభూతి అనేవి అజ్ఞానులకు అగోచరములు. అజాగరూకులై వారు నిద్రపోతూనే ఉంటారు. అది వారికి రాత్రి సమయం. జ్ఞానుల యొక్క ప్రవర్తన అజ్ఞానులకు భిన్నం. జ్ఞానులు నిరంతరము దైవచింతన, ఆత్మానుభూతి కలిగి జాగరూకులై ఉంటారు. బ్రహ్మచింతన యందు మేలుకుని ఉంటారు. అలా అజ్ఞానులు నిద్రపోవు వేళ జ్ఞానులు మేల్కొని ఉంటారు. అది వారికి పగలు. భోగ విలాసములన్నీ రాత్రి వంటివి. మహనీయులు ప్రపంచమును మిథ్యగా తలచి విషయములందు విరక్తితో నిద్రిస్తూ ఉంటారు. అది వారికి రాత్రి సమయం. అజ్ఞానులు విషయ చింతనలందు కాలం వెళ్ళబుస్తూ ఉంటారు. అహర్నిశములు కోరికలను తీర్చుకున్నటువంటి ప్రయత్నముల్లో మనస్సును సంతోషపెడుతూ ఉంటారు. అది వారికి పగలు. విషయభోగములను త్యజించి ఇంద్రియ నిగ్రహము కలిగి ఆత్మయందు సదా మేలుకుని ఉండవలనని ఈ శ్లోకం చెప్తోంది. ఆపూర్యమాణం అచల ప్రతిష్టం సముద్రమాపః ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే సశాంతిమాప్నోతి న కామకామీ. అన్ని దిశల నుండి ప్రవహించుచూ వచ్చి చేరిన నదులన్నీ సముద్రమును ఏమీ చెలింపజేయకనే అందులో లీనమవుతున్నట్లు సమస్త భోగములు స్థితప్రజ్ఞయందు ఎట్టి వికారము కలిగింపకే వానిలో లీనమవుతాయి. అట్టివాడే పరమశాంతిని పొందుతాడు. భోగాసక్తునకు శాంతి కరువు. జ్ఞాని అయినవాడు నిర్వికారంతో ఎలా ఉండగలడో చెప్పుటకు అతన్ని సముద్రంతో పోలుస్తున్నారు. సముద్రంలోని ఎంతో జలం సూర్యుని వేడిమికి ఆవిరై మేఘరూపం దాలుస్తోంది. అయినా సముద్రంలో నీరు కొద్దిగా కూడా తగ్గదు. నదుల ద్వారా వచ్చి నీరు దాని ఎందు కలుస్తున్నను సాగర జలం లేశమైనా పెరగదు, హద్దులను అతిక్రమించదు. అట్లే జ్ఞాని అయిన స్థితప్రజ్ఞుడు శబ్దాది విషయములు ఇంద్రియముల ద్వారా గోచరించినా గోచరించుకున్నా కూడా చలించడు. జ్ఞానిలోని పరిపూర్ణత సముద్రంలోని మహాజలం వంటిది. అతడు సముద్రం వలె విచలితుడు కాక సుప్రతిష్టమై అంతటి గాంభీర్యం కలిగి ఉంటాడు. అందుచేత పురుషునికి విషయ చింతనల యందు ఆసక్తి ఉన్నంతవరకు జ్ఞానస్థితిని పొందలేరు. విహాయ కామాన్యః సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః సశాంతిం అధిగచ్చతి. కోరికలన్నింటినీ త్యజించి మమత అహంకార స్పృహారహితుడై చరించు పురుషుడు శాంతిని పొందగలడు. శాంతి ఎవరికి లభించునో ఈ శ్లోకమును చెప్పబడుతోంది. శాంతిని, ఆత్మానుభూతిని, దాని అందలి సుఖమును పొందవలనని కాంక్షించువారు ముఖ్యముగా 4 సాధనములు ఆచరించవలసి ఉంటుంది. 1. సమస్తమైన కోరికలను త్యజించుట. 2. కోరికలందు శబ్దాది విషయములందు ఏమాత్రము అభిలాష లేకుండుట. 3. అహంకారమును పారద్రోలుట. 4. మమకారము లేకయుండుట, ఉన్నచో విసర్జించుట. ఈ 4 సాధనములను అనుష్ఠించినవాడు పరమశాంతిని పొందగలడు. అట్లు చేయని వారు లౌకిక బంధములందు తగులుకొని దుఃఖములు అనుభవించుచుందురు. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి
స్థిత్వా స్యామంతకాలేపి బ్రహ్మనిర్వాణం రుచ్యతి. అర్జున, ఇది ఏ బ్రహ్మప్రాప్తి నందిన పురుషుని స్థితి. ఇట్టి స్థితిని పొందిన యోగి ఎన్నడూ మోహితుడుగాడు. ఈ స్థితి యందు స్థిరముగా ఉన్నవాడు అంత్యకాలమునందు బ్రహ్మానందమును పొందును. ఇంద్రియ నిగ్రహము, విషయ విసర్జనము, అహంకార మమకార రాహిత్యము క్రమముగా సాధన చేసిన నాడు జీవుడు బ్రహ్మలో ఐక్యమవుతాడు. కీటకము భ్రమరముగా ఎట్లు మారుతుందో అట్లే జీవుడు బ్రహ్మస్వరూపమును సంతరించుకుంటాడు. ఇదే బ్రాహ్మీ స్థితి. అట్టి స్థితికి చేరినవాడు తిరిగి మోహరూప ప్రపంచమునకు రాడు, సంసార బంధములందు చిక్కుపడడు. ఈ సాధన అనేది జీవిత పర్యంతం చేయవలసిందే, మరణమాసన్నముకు సమయమని కాదు. ఎందుకంటే జన్మార్జితమైన వాసనలు ఘనీభూతమై తీవ్రముగా శ్రమించిన కానీ క్షేమ కాలేవు. అదీగాక ఇంద్రియ నిగ్రహాదులు పాటించిన ఒక్కరోజులో అలవడేవి కావు, నిరంతర ప్రయత్నం సాగవలసిందే. వీటి సాధనకు ఆరోగ్యము, బలము మొదలగు వాటి సహకారం కూడా అవసరం. అందుచేతనే బాల్య యవ్వనములు ఆధ్యాత్మిక సాధనకు సరియైన సమయం అని చెప్పబడింది. ఇది శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగో నామ ద్వితీయోధ్యాయః. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్భగవద్గీత సాంఖ్యయోగము. యుద్ధమునందు విముఖుడైన అర్జునునికి ధైర్యము చెప్పిన శ్రీకృష్ణ పరమాత్మ సాంఖ్యయోగం యొక్క విశిష్టతను వివరించాడు. యుద్ధము చేయుట క్షత్రియ వీరుడైన అర్జునుని ధర్మమని బోధ చేశాడు. నిష్కామ కర్మ యొక్క అర్థమును వివరించి చెప్పిన భగవానుడు అర్జునుని స్థిత